హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు తినడానికి ఏం లేవని విజయవాడ వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చాను ఫ్రెండ్స్. అవి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. అమ్మో, విజయవాడ వెళ్ళాలంటే మనీ ఎక్కువైపోతున్నాయి. వేలు ఉంటేనే విజయవాడ వెళ్ళగలుగుతున్నాం ఏమైనా తేగలవాలి అంటే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆటో ఖర్చులు కానీ అట్లా అన్నీ జరుగుతున్నాయి. మీకు కూడా అట్లాగే జరుగుతుందా? బయటకు వెళ్ళి ఏమైనా తేవాలంటే వేలల్లోనే ఖర్చు అవుతుందా? ఈవెన్ ఇంటి సరుకులు కూడా. ఈ కేక్ వచ్చేసి 1/2 kg కేక్ ఫ్రెండ్స్. తినడానికే తెచ్చుకున్న, స్పెషల్గా ఏం కాదు, ఊరికనే. ఇది కాస్ట్ వచ్చేసి 200 పడింది ఫ్రెండ్స్. ఎప్పుడుదో క్రీమ్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఈరోజు వచ్చేసి లాగ్ తినడానికి ఏమీ లేక కేక్ కట్ చేసుకుని నేనే తిన్నాను ఫ్రెండ్స్. ఇది నా స్పెషల్గా ఏం కాదు, కాకపోతే ఇలా ఇంకేం తెచ్చాను అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒక లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోకపోతే కనుక జీవితానికి ఏంటి అనేది తెలియదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చెప్తాను. ఈరోజు కర్రీ వచ్చేసి పప్పుచారు ఫ్రెండ్స్. పప్పుచారు అయిపోయినాయి, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా. మ్యాంగోస్ అండ్ నేను తెచ్చినవి హెల్త్ బెనిఫిట్స్ ప్రకారం ఏంటంటే, ఒకటి బ్రెడ్ ప్యాకెటు, ఇంకోటి ఆల్రెడీ బ్రెడ్ ప్యాకెటు, ఇది కేక్ ప్యాకెటు, అండ్ ఉలవచారు ప్యాకెటు, ఇది ఆవకాడో, ఇది అదేంటి కివి ఫ్రెండ్స్. ఇవి విజయవాడ మోడర్న్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వీటికే 1000 రూపాయలు బిల్ అయినట్టు అయింది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఆ కేక్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా జ్యువెలరీ ఐటెంలో కొంచెం ఫేస్ మేకప్ సంబంధించి